ఇట్లా మరి పేదలు బాధనే, పెద్దల బాధనే, కమర్షియల్ వాళ్ళ బాధనే. ఈ శుద్ధమైన జలాలు అందక 4-5 నెలల స్వల్పకాలంలో మళ్ళా ప్రజలు బోర్ల నీళ్లు, ఉప్పు నీళ్లు తాగే పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వం. ఆ ఉప్పు నీళ్లు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్ గా వీళ్ళు చూడబోతా ఉన్నారు. అందువల్ల అతిసారతో గిరిజనులు చచ్చుకునే బాధలు పోయినుండే, అన్ని బాధలు పోయినుండే. దాని తర్వాత మీరందరూ చూసినది నేను డబ్బా కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు. 100% ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం మాకు సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేటు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు. మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధ కిందకి వచ్చింది. ఇలా మహిళలు అయితే తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్ల కాడ పోయి ఆ ట్యాంకర్ల కాడ నీళ్లు పట్టుకుంటూ మళ్ళా పాతకాలం వచ్చింది, మళ్ళా మా కర్మ, మేము అన్నంలో మన్ను పోసుకున్నాం అనే భాష ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చాలా భయంకరంగా తిడుతున్నారు. ఇవి చిన్నగానే కనిపిస్తాయి, చిన్న అంశాలు అనిపిస్తాయి, చిల్లర రాజకీయాలకు చిన్నగా అనిపిస్తాయి. కానీ ప్రజలు కేంద్ర బిందువుగా ఆలోచించే వాళ్ళకు పెద్దగా అనిపిస్తాయి. ఇవి క్షమార్హమైన నేరాలు కావు, ప్రజలు క్షమించలేరు. ప్రజల ఆగ్రహం ఖచ్చితంగా వీళ్ళు చవిచూడబోతారు. దాని తర్వాత ఇంకోటి మూడవది, మేము ఒక పాలసీ తీసుకున్నాం. శాసనసభలో కూడా నేను చాలాసార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్పిన, వ్యవసాయానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం. అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. కారణం ఏంటంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలి తెలంగాణలో, రైతు నిలబడి ఉండాలి, రైతుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా అధైర్యానికి, అవిశ్వాసానికి గురి చేయొద్దు అని రైతు వెంబడి మేము ఉన్నాం, బాగా నిలబడ్డాం. 5-6 పనులు మీకు తెలుసు. ఎక్కడ దేశంలో ఎవరు కూడా వాళ్ళ నోట్ల నుంచి కూడా పలకనటువంటి, ఎప్పుడు కానీ వినే ఎరగనటువంటి పెట్టుబడి సహాయాన్ని రైతు బంధు రూపంలో తెచ్చినాం. దాన్ని పటిష్టంగా అమలు చేసినాం. 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఇచ్చినాం. దాంతో బ్రహ్మాండంగా సంతోషంగా పంటలు పండించుకున్నారు. ఇంట్లో పండుకొని మంచిగా పొద్దున పోయి పెట్టుకునేది మోటార్లు, నడింట పండుకొని మంచిగా పొద్దున లేచి చాలా కాన్ఫిడెన్స్ తోని పోయేది. అట్లాంటిది ఒక్కటేసారి తారుమారు అయిపోయింది. వ్యవసాయ విద్యుత్ శక్తి కనెక్షన్లు పోవటం, మోటార్లు కాలటం, మళ్ళా రాత్రిపూట బావుల కాడికి పోవాల్సిన దుస్థితి రావడం చాలా ఆగ్రహం తెప్పించింది రైతాంగానికి. అది అరే ఇంత లోపలనే, ఇంత తొందర లోపలనే ఇచ్చేట్లయితుంది. మేము ఆశ్చర్యపడుతున్నాం, ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం. చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు. 3-4 స్టెప్స్ అండి. ఒకటి రైతు బంధు ఆగం చేసినారు, పెట్టుబడి సాయం ఇవ్వలేదు. నేను అన్ని సభలలో ఓపెన్గా అడిగిన, చాటుకు అడగలేదు రూపులో. రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుంటారు బహుశా. చాలా భయంకరంగా ప్రజలలో ఆగ్రహం తెచ్చింది. కరెంటు పోవడం అనేది 2వ ఆగ్రహం తెచ్చింది. మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం 3వ ఆగ్రహం తెచ్చింది. అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంది, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. కనీసం ఆ 10,000 కూడా వేయలే. ఆ 10,000 వేసినంటే అది కూడా వేయలే, అది కూడా వేయలేకపోయినారు. కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి, వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో, మరి దాని సంగతి ఏందో నాకు తెలియలే, నాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు డెఫినెట్ గా ప్రజల యొక్క కోపానికి గురికాక తప్పదు. రైట్ను ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర. మేము ధాన్యాన్ని ఎట్లా కొన్నామంటే, మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుందని తెలిసినా సరే రైతులను ఎందుకు అధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం. ఒక పిడికెడు ధాన్యం కూడా లేకుండా కొన్నాం. కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసినాం. డైరెక్ట్ వెళ్ళిపోయి వాళ్ళ బ్యాంకుల్లో పడేది. అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది, దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మ పదార్థం చేసేయలేదు, కొత్త కనిపెట్టే అవసరం లేదు. నేను అందుకే మొట్టమొదటి నా క్యాప్షన్ ఏం చెప్పిన అంటే, చక్కగా నడుస్తున్న వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం. మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి 1 నెల 2 నెలలు కాదు, ఏండ్ల తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం, ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది. తప్పకుండా ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు. రెండోది, రుణమాఫీ కూడా తీసుకున్నారు, బ్యాంకుల వాళ్ళు నోటీసులు ఇస్తా ఉన్నారు వాళ్ళకు. ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి, లగెత్తండి, మేము 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు, ఆయన టైం కూడా చెప్పిండు, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన? చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి